ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, చదువుకున్న ఈ లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియదేని పిల్లారా, మానవ సమాజము, సమస్త మానవ కోటి వారి యొక్క జీవన శైలిని మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవ కోటి ఒక బలమైన శక్తి ద్వారా నడిపింపబడుతూ ఉన్నారని, ఆ బలమైన శక్తి మరి ఆకాశమందు ఉన్నాడని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, సజీవుడైన దేవుడని, పరిశుద్ధుడైన దేవుడని, నేనే అని చెప్పగలిగినటువంటి ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాడని ఈరోజున సమస్త మానవాళి గుర్తించకుండా, సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఆశ్రయించకుండా, ఈరోజున మానవులు తమ జీవితంలో జరిగేటువంటి అనేకమైనటువంటి క్రియలను, అనేకమైనటువంటి మరి సందర్భాలలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే, మానవుడు మరొక మానవుని మీద ఆధారపడాలని, ఆ మానవుని ద్వారా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఈ భూమి మీద ఏ మనిషికి కూడా సహాయము కానీ, మరి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదము కానీ, మరి అభివృద్ధి కానీ, మరి సమృద్ధి కానీ మరి లభించవు అని ఈరోజున మానవులు గుర్తించకపోవడం ఆశ్చర్యము. చాలామంది ఈరోజున మనం చూస్తూ ఉన్నాం, వారికున్న ధనాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నారు, వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నారు, వారి వెనుకున్న ఆస్తిపాస్తులను చూసి వారు అదిరిపడుతూ ఉన్నారు. ప్రియదేని పిల్లరా, నేటి క్రైస్తవ సమాజంలో కూడా వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, వారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క బలమును బట్టి అతిశయపడతా ఉన్నారు. సమస్త మానవాళి కూడా ఈ రోజున సత్యము నుండి తొలగిపోయి అసత్యములోనికి వెళ్ళిపోయినటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. సత్యమును అంగీకరించకుండా, సత్యమును మరి పట్టుకొనకుండా ఈ రోజున సమస్త మానవాళి సమాజము ఈ రోజున క్రీస్తుకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉంది. మానవాళి మొత్తము కూడా నిజమైన దేవునిని మరి నిర్లక్ష్యం చేస్తూ, సర్వాధికారి అయిన దేవుని నిర్లక్ష్యం చేస్తూ, ఈ రోజున తమకున్నటువంటి కొద్దిపాటి ధనాన్ని చూసి, కొద్దిపాటి బలమును చూసి, కొద్దిపాటి మరి ఆస్తిపాస్తులను చూసి అదిరిపడుతున్నటువంటి వారు. ప్రియదేని పిల్లరా, ఇలాగున సమాజము పాడైపోతూ ఉంది. సంవత్సర కాలము మరి ఎవరు నిన్ను కాపాడితే నీవు ఈ రోజు వరకు సజీవంగా ఉన్నావు? ఎవరు నిన్ను త్రుటిలో ఆ భయంకరమైనటువంటి మరి యాక్సిడెంట్ నుండి, ప్రమాదం నుండి తప్పించారు? నీవు మ్రొక్కుతున్న ఆ ఆకారము లేని నిరాకారాలు ఎవరైనా నిన్ను నేనే కాపాడానని నీ దగ్గరికి వచ్చి చెప్పారా? ప్రియదేని పిల్లరా, అజ్ఞానముతో నీవు ఎంతకాలము దేవునిని దూరం చేసుకుంటావు? ఈ రోజున మానవాళి యొక్క సహజ సిద్ధమైనటువంటి మనస్సును ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. చాలామంది వారి ధనమును చూసి, వారి ఆస్తిపాస్తులను చూసి, వారి వెనుకున్న బంధువర్గమును చూసి, వారి వెనుకున్నటువంటి వారికి ఉన్నటువంటి బలమును చూసి అతిశయపడతారట. వారి అతిశయము వారి ధనముతోనే,
వారి ధనమును బట్టి వారు అతిశయిస్తారట, వారి బలమును బట్టి అతిశయిస్తారట. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షింపబడినటువంటి నీవు, క్రీస్తు నామమును అంగీకరించినటువంటి నీవు, నీ అతిశయము ఎవరిలో తెలుసా? మరి వారైతే గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారట. కానీ సత్యవంతుడైన దేవుని నెరిగినటువంటి నీవు ఎందులో ఎలా అతిశయించాలో తెలుసా? దేవుడైన యెహోవా నామమును బట్టి నీవు అతిశయించాలి. సర్వాధికారి అయిన దేవుడు నాకున్నాడని అతిశయించాలి. మరి సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను రక్షించగలడు, నన్ను నడిపించగలడు, నన్ను పోషించగలడు, నన్ను అభివృద్ధి చేయగలడని మనం అతిశయించాలి. ఈ అతిశయము లేనటువంటి వారు వారికున్న ధనమును బట్టి, వారికున్న రథములను బట్టి, వారికున్న మరి గుర్రములను బట్టి అతిశయిస్తారు. కానీ సర్వశక్తి కలిగిన దేవుని ఎరిగినటువంటి నీవు ఆయన నామమును బట్టి అతిశయించాలి. ప్రియదేని పిల్లరా, ఆయన నామమును ఉచ్చరిస్తే చాలు నీకు విజయాన్ని ఇస్తానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన నామమున ప్రార్థన చేసిన వారికి ఆయన సమస్తమును కూడా దయచేయవాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లరా, మరి ఈ రోజున నీవు నీ బలమును చూసి అతిశయపడుతున్నావేమో, నీ ధనమును చూసి అతిశయపడుతున్నావేమో, నీ బంధువర్గమును, నీ బలము, నీ వెనుకున్నటువంటి మరి నీ యొక్క పరిస్థితి అంతటిని చూసి అతిశయపడుతున్నావేమో. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క సంవత్సరాంతమున నీ జీవితంలో ఉన్నటువంటి ఈ అతిశయ కారణాలన్నిటినీ తీసిపెట్టి ఆయన నామమును పట్టుకుని ప్రార్థన చేస్తున్నట్లయితే నీ జీవితంలో ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి కార్యములు జరిగించడానికి నా ప్రభు సంసిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరాంతములో కూడా, ఈ సంవత్సర కాలంలో ప్రభువు నిన్ను అనేకమైనటువంటి ప్రమాదాల నుండి, అనేక శోధనల నుండి, అనేక వ్యాధుల నుండి నిన్ను తప్పించాడు. ఆ తప్పించినది మరి ఎవరో అని నీవు కనీసము ఒక్క క్షణము కూడా నీవు ఆలోచన చేయకుండా, మరి దేవుడు నన్ను కాపాడాడు అనుకుంటున్నావు. ఆ కాపాడిన దేవుడు ఎవరు? నీవు చదువుకున్నావు, జ్ఞానం కలిగి ఉన్నావు, అయినప్పటికీ కూడా సత్యాన్వేషణ నీలో లేకుండా అనేక సంవత్సరాలు నీ జీవితంలో గతించిపోతా ఉన్నాయి. ఏ రోజునైనా సరే ఆ సత్యాన్ని గ్రహించమని, ఆ జ్ఞానాన్ని, నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని పట్టుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, గతించిన మరి దినాలలో అనేక మంది మన కళ్ళ ముందు మనకు కనపడ్డారు. ఈ రోజున వారు మన కళ్ళ ముందు లేరు. ఈ సంవత్సరంలో, గతించిన సంవత్సరంలో కనిపించిన అనేక మంది మనకు ఈ సంవత్సరాంతమున మన మధ్య లేరు. ప్రియదేని పిల్లరా, దేనిని చూసి నీ అతిశయం? నీకున్న బలమును చూసా? నీకున్న డబ్బును చూసా? దేవుడు అంటూ ఉన్నాడు, నా నామమును అతిశయించు, నీకు అభివృద్ధిని దయచేస్తానంటున్నాడు. నీకు మరి యుద్ధములో విజయాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. నీవు ఉద్యోగం కొరకు పాటుపడుతున్నావా? నీవు ఏదైనా వ్యాపారము ద్వారా అభివృద్ధి పొందాలనుకుంటున్నావా? నీకు ఏ సహాయం కావాలన్నా ప్రభు నామాన్ని పెట్టి ప్రార్థన చేయి. ఆయన నామమును అడుగు, సమస్తాన్ని నీకు మరి అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి చాలామంది దేవుని యొక్క నామాన్ని లక్ష్య పెట్టక, మరి దేవుని యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి నామాన్ని మరి లక్ష్య పెట్టకుండా ఏమైపోయారో తెలుసా? యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని, వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించారటండి. వారికి ఏమైంది తెలుసా? వారు పరిశుద్ధమైనటువంటి దేవుని యొద్ద విచారణ చేయకుండా ఐగుప్తు వైపు తమ కన్నులెత్తి వారి గుర్రములను చూసి, వారి రథములను చూసి, వారి రౌతులను చూసి వారు అతిశయపడ్డారట. అయితే దేవుడు వారికి శ్రమ కలుగు చేశాడు. ఎందుకో తెలుసా?
ఆ పరిశుద్ధమైన నామాన్ని వారు అంగీకరించకుండా అన్య దేవతల తట్టు, అన్య దేశము వైపు వారు చూశారు. సర్వ సైన్యాధిపతి అయినటువంటి దేవుని వైపు, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్ద విచారణ చేయకుండా మరి అన్య దేవతల తట్టు, నిరుపయోగమైన వాటి తట్టు వారు కన్నులెత్తారు. కాబట్టి వారికి శ్రమ సంభవించింది. ప్రియదేని పిల్లరా, దేవుడు ఇలాగున సెలవిస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియదేని పిల్లరా, ఇక్కడ ఎంత స్పష్టముగా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కదూ. మరి నరులను ఆశ్రయిస్తూ ఉన్నారు, శరీరులను తమకు ఆధారంగా చేసుకుంటూ ఉన్నారు, తమ హృదయము నుండి యెహోవాను తొలగించుకుంటున్నారటండి. తమ హృదయములో యెహోవా నామాన్ని స్థిరపరచుకున్నవాడు ఆశీర్వదింపబడతాడు. ఎవరైతే తమ హృదయములో యెహోవా నామమును మరి ఉంచుకొనకుండా తొలగించుకున్నారో వారు శాపగ్రస్తులుగా మిగిలిపోతూ ఉన్నారు. మరి దేవుని పిల్లలారా, ఈ సంవత్సరాంతమున నీవు ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు? నీకున్న డబ్బును బట్టి, నీకున్న బలమును బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి నీవు ఒకవేళ అతిశయిస్తున్నావేమో. దేవుడు ఈ రోజున నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము ముగియక ముందే నీలో ఉన్న ఈ అతిశయ కారణాలన్నిటినీ తీసివేసి పరిశుద్ధుడైన యెహోవా నామమును చేతబట్టి ఆయన నామమున ప్రార్థన చేసినట్లయితే, ఆయన నామమున అడిగినట్లయితే ఇంతకు ముందు నీవెన్నడూ చూడని ఆశ్చర్యమైనటువంటి, అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆశ్చర్య క్రియలను, అద్భుతములను నీవు చూడగలుగుతావు. దేనిని బట్టి అతిశయిస్తున్నావో? నీవు చదువుకున్న నీ జ్ఞానాన్ని వ్యర్థముగా గడిపేసావేమో. ఈ సంవత్సరాంతమున నీ జ్ఞానాన్ని, నీ ఆలోచనలను, నీ తలంపులను ఆ పరిశుద్ధ దేవునికి అప్పగించు. క్రీస్తు జ్ఞానమును సంపాదించుకో. ఈ లోకములో పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో నీవు నింపబడాలని నీ కొరకు ప్రార్థన చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. అవును తండ్రి, ఈ లోకములో సమస్త మానవాళి కూడా వారికున్న బలమును బట్టి, వారికున్న డబ్బును బట్టి, అయినా వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి వారు అతిశయిస్తూ ఉన్నారు. అయితే నీ నామమున రక్షింపబడిన మాకు, మీ నామమే తండ్రి మాకు అతిశయం. మీ నామమున మేము అతిశయించుటకు మేము సంసిద్ధులము కావాలని ఆశపడుతూ ఉన్నాము నాయన. ఈ రోజున ఎందరైతే నాయన ఇదిగో తండ్రి వారికున్న ధనమును చూసి, వారికున్న బలమును చూసి, వారికున్న ఆస్తిపాస్తులను చూసి అతిశయపడుతూ ఉన్నారు, వారందరూ కూడా నాయన నీ జ్ఞానమును సంపాదించుకొని, మీ నామాన్ని సంపాదించుకొని అభివృద్ధి పొందటానికి సహాయం తెచ్చేయండి. ఈ రోజున మా ప్రియులందరూనైనా ఇదిగో తండ్రి ఈ సంవత్సరం అంతా కూడా వారిని కాచి కాపాడావునైనా. కొందరు అనారోగ్యముల చేత బాధపడ్డారు, కొందరు నైనా శోధనల చేత నైనా శ్రమలనే కొలిమిలో నలపబడ్డారు నైనా. అయినప్పటికీ వారిని నీ బలమైన రెక్కల కింద వారిని కాచావు, వారిని తప్పించావు, వారిని నైనా ఇదిగో సంరక్షించుకున్నావు తండ్రి. ఈ రోజున మా ప్రియులు చాలామంది నాయన మరి తండ్రి బలమైనటువంటి మరి వ్యాధుల చేత, ఇదిగో రోగముల చేత ఆపరేషన్ చేయించుకుని ఈ రోజున అనేక మంది స్వస్థపరచబడ్డారు. మీ నామమును అంగీకరించి, మీ నామమును ప్రార్థన చేసి నాయన వారు స్వస్థపరచబడ్డారు. అందరినీ స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన దేవుడవు నీవని నాయనా. నీ నుండి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకున్న వారు కూడా ఉన్నారు నాయన. ఈ రోజున నాయన ఇదిగో బలహీనులైన వారిని బలపరచడానికి నీవు సంసిద్ధంగా ఉన్నావని, నీ నామమున ప్రార్థన చేస్తే, నీ నామమును అడిగితే సమస్తాన్ని మీకు స్వాధీనం చేస్తానని చెప్పిన గొప్ప తండ్రి మీకు వందనాలు. ఈ రోజున ఎవరైతేనైనా వారి యొక్క బలహీనతలు ప్రార్థిస్తూ ఉన్నారు, వారి రోగశయ్య మీద ఉండి, వారి రోగపడక మీద ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు, వారి రోగముల నుండి, వారి వ్యాధుల నుండి వారిని స్వస్థపరచండి, వారిని లేపండి నాయన. ఇదిగో మెడ నొప్పి ద్వారా నాయన, నడుము నొప్పి ద్వారా, కాళ్ళు నొప్పుల ద్వారా
తండ్రి నైనా ఇదిగో ఉదరము నొప్పి ద్వారా ఇట్లాగున అనేక నొప్పుల చేత బాధపడుతున్నటువంటి వారిని ఆపరేషన్ చేయించుకొని నైనా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని అయ్యా మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. ఈ రోజున ఇప్పుడే వారిని ముట్టండి, స్వస్థపరచండి. వారికి ఉన్నటువంటి వ్యాధుల నుండి, వారికి ఉన్నటువంటి బలహీనత నుండి, బలహీనపరచు సమస్త దురాత్మలను యేసునామములో బంధిస్తా ఉన్నాను. తండ్రి, నీ పిల్లలైన వారిని మీరు సంరక్షించుకునమని, ఈ సంవత్సరాంతమున మీ నామాన్ని సంపాదించుకొని నూతనమైన సంవత్సరములను అడుగుపెట్టే కుటుంబాలుగా మా కుటుంబాలను ఆశీర్వదించమని, ఈరోజు మేము చే పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీ నామాన్ని గొప్ప చేసుకున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.